హాయ్ ఎవ్రీవన్, నేను ఒక బిగినర్ బేకింగ్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నా. వేర్ ఐ విల్ బీ షేరింగ్ లైక్ సింపుల్ అండ్ ఈజీ బేకింగ్ రెసిపీస్. సో ఈరోజు ఎపిసోడ్ 1 అనమాట. మనం బేసిక్ స్పాంజ్ కేక్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూస్తాము. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ని చూద్దాము. ఇక్కడ నేను 2 eggs, 60 grams మైదా పిండి, అలాగే 60 grams షుగర్, 20 grams ఆయిల్ అయినా ఆర్ బటర్ అయినా తీసుకోవచ్చు, అలాగే 20 grams మిల్క్, అలాగే మనకు కావాల్సిన వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్ అండ్ సాల్ట్ కూడా అండి. ఫస్ట్ ఇక్కడ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం 2 eggsని క్రాక్ చేసుకోవాలి. 2 eggsని మంచిగా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలాగా మనం బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ విస్కర్ యూజ్ చేస్తున్నా. మీ దగ్గర హ్యాండ్ మిక్సర్ ఉంటే హ్యాండ్ మిక్సర్తో బీట్ చేసుకోవచ్చు. ఎగ్స్ని బీట్ చేసిన తర్వాత మనం దీంట్లో షుగర్ యాడ్ చేస్తాము. నేను ఇక్కడ పౌడర్డ్ షుగర్ యాడ్ చేస్తున్నా. మీరు ఫైన్ షుగర్, నార్మల్ షుగర్ అయినా యూజ్ చేయొచ్చు. షుగర్ని కూడా యాడ్ చేసుకొని షుగర్ అనేది ఎగ్స్లో డిజాల్వ్ అయ్యే వరకు మనం విస్కర్తో మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ పౌడర్ షుగర్ యూజ్ చేస్తున్నా కాబట్టి లమ్స్ లేకుండా నేను ఇక్కడ స్ట్రైనర్ని యూజ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు రా షుగర్ యూజ్ చేస్తే షుగర్ వేసి షుగర్ డిజాల్వ్ అయ్యే వరకు ఒక 10 minutes వరకు మనం బీట్ చేయాల్సి వస్తుందండి. 10 to 15 minutes షుగర్ ప్లస్ ఎగ్స్ని బీట్ చేయాలి ఫస్ట్. ఇక్కడ చూసారు కదా, మీకు షుగర్ అంతా డిజాల్వ్ అయ్యాక ఇలా స్మూత్ టెక్స్చర్ వస్తుంది. అప్పుడు మనం ఆయిల్ ఆర్ బటర్, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు, దాన్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ బటర్ యాడ్ చేసుకున్నాను. దాని నెక్స్ట్ నేను మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. మనం ప్రజెంట్ వెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామండి. ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము, అంటే ఫ్లోర్ యాడ్ చేస్తాము నెక్స్ట్. సో ఇక్కడ నేను వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక 1/3 teaspoon అండి. అది యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ ఆల్ పర్పస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. 2 batchesగా యాడ్ చేసుకోండి ఆల్ పర్పస్ ఫ్లోర్ని. ఇక్కడ లమ్స్ లేకోకుండా స్ట్రైనర్ యూజ్ చేసుకొని మనం ఇట్లా 2 batchesలో ఆల్ పర్పస్ ఫ్లోర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు విస్కర్ కానీ బీటర్ కానీ యూజ్ చేయకండి. జస్ట్ స్పాచ్లా ఒకటి తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా మిక్స్ చేసుకోవాలి. అండ్ మనం వెట్ ఇంగ్రీడియంట్స్ని అయితే మీరు 10 to 15 minutes విస్కర్ ఆర్ బీటర్ యూజ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. కానీ వన్స్ మీరు ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు మిక్స్ చేయకూడదు. జస్ట్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం ఫ్లోర్ మిక్స్ అయ్యే వరకు మాత్రమే మిక్స్ చేయాలి. ఓవర్గా మిక్స్ చేస్తే స్పంజీనెస్ రాదండి. అండ్ నేను ఇక్కడ చూస్తున్నా కదా, 4-inch ప్యాన్స్ తీసుకున్నాను. నేను ఒక 2 తీసుకున్నాను. అందులో నేను హాఫ్ ఆఫ్ బ్యాటర్ని వేసుకున్నాను. మీరు ఒకే ప్యాన్లో మొత్తం బ్యాటర్ యాడ్ చేసుకున్నా ఓకే. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి టిన్స్ లేకపోతే జస్ట్ స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదా, ఒక 3 to 4 inch తీసుకొని దాంట్లో బ్యాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓవెన్లో బేక్ చేసిన కాబట్టి 350 Fahrenheit దగ్గర ఒక 20 to 25 minutes బేక్ చేసుకుంటున్నాను. అదే మీరు స్టవ్ మీద చేయాలనుకున్న సేమ్ అంతే. కుక్కర్ని ఆర్ మందపాటి కడాయిని ఒకటి యాడ్ చేసుకొని 10 to 15 minutes ప్రీ హీట్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ ప్యాన్స్ని యాడ్ చేసేసుకోవచ్చు. బేక్ టైమ్ 20 minutes అయితే మీరు అసలు ఓపెన్ చేయకుండా, కడాయి చెక్ చేయకోకుండా బేక్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో. మీరు టూత్ పిక్ యూజ్ చేసి సెంటర్లో ప్లేస్ చేసి చెక్ చేస్తే మీకు స్టిక్కీగా రాకపోతే బేక్ అయిపోయినట్టే. మ్యాక్స్ 20 minutes, మీరు ఒక్కసారి 20 minutes తర్వాత ఓపెన్ చేసి టూత్ పిక్తో టెస్ట్ చేయండి. దట్స్ ఇట్ గైస్, మన సాఫ్ట్ అండ్ ఫ్లఫీ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. ప్రతి వీక్ ఒక కేక్ బేకింగ్ వీడియో రిలీజ్ చేస్తాను. మోస్ట్లీ సాటర్డేస్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ గైస్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ బేకింగ్ వీడియోస్ ఎవ్రీ వీక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.